రాజకీయ నాయకులు ఎవరు పెట్టిరు అలా కమిటీలో, ఎన్జిఓలు ఎవరు పెట్టిరు కమిటీలో? ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెంబర్ ఆర్ ఎమ్మెల్యే వన్ ఆఫ్ ద మెంబర్. హూ ఇస్ ద మెంబర్? హీ హాజ్ రిటర్న్ ద లెటర్. చెప్పండి. అంటే నాకు రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలియదు అనుకున్నా. వేరే రాజకీయ నాయకులు కాదు, నేను బాగా స్టడీ చేసుకొని వస్తా. అర్థమైందా? హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీలో మీకు ఫండ్ ఉంటుంది. ఫండ్లో ఒక ఎన్జిఓస్ ఉంటారు, తర్వాత మేము ఉంటాము. రాజకీయ నాయకులు ఎమ్మెల్యేనా ఎమ్మెల్సీ ఉంటాడు, లేదా ఎంపీ ఉంటాడు. మరి ఎవరు సైన్ చేసారు చెప్పండి. మరి అది మరి లెటర్ ఎక్కడ పెట్టారు? ఎన్ని రోజులకు మీటింగ్ పెట్టారు చెప్పారు? అవునమ్మా, కొత్తగా వస్తే నాకు టోటల్ గ్రూప్ నేను అందుకు తగ్గే ఇదే రిపోర్ట్ తీసుకున్నాకనే ఈ రిపోర్ట్ బయటకు పెట్టి నేను ఇప్పుడు ఆమెకు ఎమర్జెన్సీ ఉంది, మీరు 4 రోజులు చేయలేదు. 4 రోజులు లేకపోతే ఆమె ఏం చేయాలి? బయటకు వచ్చి తీసుకోవాలి కదా. 4 రోజులు చేయలేదు. 12 రోజులు హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ ఉంది కదా, డెవలప్మెంట్ కమిటీ అవునా? ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకి ఎందుకు అవైలబుల్ లేదు? నువ్వా ఇన్ఛార్జ్? ఇన్ఛార్జ్ నువ్వా? ఈ అమ్మాయికి బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ పోతానికి ఎందుకు ప్రెగ్నెన్సీ అమ్మాయి నిన్నే ఇబ్బంది పెడతారు? అవైలబుల్ ఎందుకు అవ్వలేదు? ఇంత పెద్ద హాస్పిటల్ అవైలబుల్ అయింది. మీకేం తక్కువ ఉంది? ఏం తక్కువ ఉంది నీకు? ఏం కావాలి నీకు? అంటే బాక్సులు లేవా? ప్రతిరోజు బయట వాళ్ళు వచ్చి ఇక్కడ బ్లడ్ టెస్ట్ సేకరిస్తారు. చలో లిస్ట్ ఇది. అది ఇప్పుడు నీకు పెండింగ్ ఉంది. ఇండియన్ ఎప్పుడు పెట్టావు? ఎందుకు రాలేదు? దీనికి నువ్వు పనిష్మెంట్, నువ్వు 100% పనిష్మెంట్. ఎవరైనా ఎందుకు? ఏం పేరు చెప్పారు? ఎందుకు అమ్మాయిలను, ప్రెగ్నెంట్ అమ్మాయిలను ఇట్లా ఇబ్బంది పెడతారు? ఏ సార్ చెప్పాడు? ఎవడు? అంటే మరి హాస్పిటల్ బంద్ చేయి, హాస్పిటల్ బంద్ చేయ, హాస్పిటల్ బంద్ చేయ అంటున్నా. సంగారెడ్డి ఎందుకు ఇక్కడ లేదా మీకు? ఇక్కడ లేదా అవైలబిలిటీ? ఇక్కడ లేదా? ఎందుకు లేదు మరి? ఈ హాస్పిటల్కి లేదా? ఎందుకు లేవు? దేని గురించి? ఎవరు చేయలేదు సప్లై మీకు? గవర్నమెంట్ నుంచా? రాసియండి, లెటర్ ఇవ్వండి. ఇప్పుడు నీ దగ్గర ఏ డేట్లో నాకు ఇవ్వండి. వీళ్ళ డేట్ని ఇప్పుడే చెక్ చేస్తాను. ఏ డేట్ రోజు వచ్చింది మీకు అవైలబిలిటీ? 12 రోజులు అయింది. 12 రోజులు 12 రోజులు అండి. ఎవరు టెస్ట్ చేయకపోతే ఏదైనా జరగరాదు జరిగితే ఎవరు బాధ్యత? 5 మెంబర్స్ ఇక్కడ లైన్లో లేడీస్ జెంట్స్ ఎట్లా ఎదుగుతాను? ప్రెగ్నెంట్ బాబు నువ్వు సపరేట్ 5 days కాలే, 5 months అయింది. అంటే మీరేం డిసెంబర్లో డిసెంబర్లో పెట్టాం మేడం అని చెప్పి ఒక్కరే ఉన్నాను కాబట్టి మీరు చెప్పిన మాట మీరేమన్నారు? డిసెంబర్లో పెట్టాం మేడం అన్నారు. అన్నారా లేదా? డిసెంబర్లో పెట్టిన మేడం అన్నారు. డిసెంబర్ అంటే మే అంటే 5 నెలల నుంచి పెట్టి అట్లనే ఉంచేసారు కదా. పేషెంట్ అమ్మ మీరు చెప్పిన మాట ఈ ముందల్లే తీసేసిన వాళ్ళు అది తిప్పి ఉంది మేడం. నువ్వే కదా చూసి చెప్పింది. మంచిపోయిన తిప్పి చూడలేదమ్మా. నువ్వు మాట మార్చుకుంటా తిప్పి ఉంది. వీడియో తీస్తాం. మీరు అది మాట మార్చకండి.
యూరిన్ కంటైనర్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి, లేవన్నారు ఎవరు వాళ్ళు. ఇట్లా అన్నారంట అని చెప్పేసరికి లేవేమో మేడం, లేవేమో మేడం. అది మేడం మీకు ఇంటెంట్ పెట్టాము కదా చూసినాం. మీరు చెప్పిందే చెప్తున్నా నేను వెరిఫై చేస్తా. నేను ఐ నో ఎవ్రీథింగ్ ఆర్డర్. నేను ఇక్కడ భాస్కరా మీకు వెళ్ళిపోయారా శివ నాకు తెలుసు. నేను ఉద్యోగంగా నిర్మించే బాధ్యత నాది. మీరే మాట్లాడారు. అది డిసెంబర్లో పెట్టిన మేడం అన్నది మీరే. డిసెంబర్ స్కూల్ లేదన్నది మీరే. కంటైనర్స్ పేషెంట్స్ హెచ్డిఎస్ చైర్మన్ ఓకే ఎమ్మెల్యే గారు మెట్టు కుమార్, ఈయన కార్పొరేటర్ గాయత్రి పాండు ఎక్స్ ఎంపీపీ అంట, పాండరంగారెడ్డి మున్సిపల్ చైర్మన్, రాములు గౌడ్ మున్సిపల్ వైస్ చైర్మన్ అంట, సురేష్ కుమార్ కమిషనర్ ఆఫ్ జిహెచ్ఎంసి, రంగారావు ఎంఆర్ఓ అంట, భారతి గారు అంట, ఎవరు మండలంలో మహిళా సమాఖ్యనంట, ఇది సోమ సీనయ్య గారు అంట, యూనియన్ లయన్స్ క్లబ్ మెంబర్ అంట, షేక్ మొహమ్మద్ షరీఫ్ గారు అంటే ఎవరు సూపరింటెండెంట్ ఉన్నాడు ఆయన, ప్రవీణ సిఎస్ ఆర్ఎంఓ ఏరియా హాస్పిటల్, షేక్ మొహమ్మద్ షరీఫ్ మళ్ళీ 2 సార్లు రాశారు. వీళ్ళు ఉన్నారా? వీళ్ళు ఉన్నారా? అట్లా కాదు. హెచ్డిఎస్ నేను ఏమంటున్నా, ఎమ్మెల్యే మీటింగ్ పెట్టాము, ఎమ్మెల్సీ మీటింగ్ పెట్టాము, అవైలబుల్ ఉంటే వీళ్ళందరూ ఏడున్నారు, అందరు వెళ్ళిపోయారు కదా, అందరు ఎప్పుడో అయిపోయారు కదా, ఎట్లా పెడతారు మీరు? ఏ రోజు పెట్టే మీటింగ్ అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలిసిన వాళ్ళకి ఏమో ఒక రకం ఉంటుంది, తెలియని వాళ్ళకి ఒక రకం ఉంటుంది. షుగర్ ట్యాబ్లెట్స్ సీరియస్ షార్టేజ్ అయింది. అది నిన్న అక్కడ స్టార్ట్ వచ్చేసింది. వస్తే ఇమీడియట్గా నాకు యూజ్ కావాలి. పాము కాటు కుక్క కాటు ఉన్నాయా? ఇంజక్షన్స్ ఉన్నాయా? ఉన్నాయా ఇంజక్షన్స్? ఎన్ని ఉన్నాయేమో అవి? ఎన్ని ఉన్నారు రూల్ ప్రకారం మన దగ్గర? మన 100 బెడెడ్ హాస్పిటల్ రూల్ ప్రకారం మన దగ్గర మన దగ్గర ఎన్ని ఉన్నాయి? ఫ్రిడ్జ్లో పెట్టిరా ఉన్నాయా? మన నీట్ ఫుల్. తర్వాత ఇప్పుడు ఏం ట్యాబ్లెట్స్ ఎలాంటి మరి ఆ షుగర్ పేషెంట్స్ కావాలి కదా? ఎన్సిడి అని నేషనల్ సెంటర్ అనేది ఉండేది, డిఎంఎన్హెచ్ఓ నుంచి ఉండేది. ఓన్లీ షుగర్ బీపీ పేషెంట్స్ మాత్రమే సప్లై సెపరేట్గా వస్తుంది. అది ఆర్మీ నుంచి తీసేస్తాం, దానికి సెపరేట్ స్టాక్ వస్తుంది. సీరియస్ నుంచి కాకుండా సెపరేట్గా డయాబెటిక్స్ కోసం వస్తుంది. ఇప్పుడు మేము డయాబెటిక్ పేషెంట్ బయట కొంటారా ఇప్పుడు? ఓన్లీ యూనిప్రైడ్ 10 రూపీస్ ఇప్పుడు ఎక్కడ డిసెంబర్లో వెళ్తే జనవరి ఫిబ్రవరి 5 మంత్స్ నుంచి కూడా తొలగించాలి. అంటే 5 మంత్స్ నుంచి హాస్పిటల్కి సపరేట్గా పెట్టిస్తే బాగుంటుంది కదా. ఏ బుక్లో రాసుకోండి, తర్వాత రాసుకోనికి వీల్లేదా? సపరేట్ చేయండి, జెంట్స్ సపరేట్ చేయండి, లేడీస్ సపరేట్ చేయండి. ఆ ప్రెగ్నెంట్ ఉమెన్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి ముందు పంపించండి. గోదావరి మేడం ప్రైవేట్ హాస్పిటల్ ల్యాబ్ నుంచి వచ్చి ఇక్కడ బ్లడ్ సేకరించే క్యాండిడేట్స్ ఉంటారు రోజు.
నువ్వు నాకు చెప్పగాయా లేదని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తావు. మేము ప్రూఫ్తో సహాయిస్తాం. మా దగ్గర ఇక్కడికి రాదు సార్. మా దగ్గర ఎందుకు రాదు సార్? మేడమే చెప్తున్నారు, బాధితురాలు అన్ని చెప్తున్నారు. ప్రైవేట్గా పని చేస్తాడు గవర్నమెంట్ ఇప్పుడు ఆమె దగ్గర ఉంది. లేవు సార్, లేదని నేనే నేనే చూస్తాను చెప్పినావు కదా. అవును మేడం 10:30, 11 కింద పడుకుంటారు. అంటే మీరు డాక్టర్ కమిటీలో అన్ని చూసుకోవాలి. ఒక ఎమ్మెల్యే ఉంటాడు, రిప్రజెంటేటివ్ ఎవరు ఎలక్టెడ్ పర్సన్ ఉంటాడు, ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీ ఎవరన్నా 1 ఆఫ్ ద మెంబర్ ఉండాలి, ఎన్జిఓ 1 ఆఫ్ ద మెంబర్ ఉండాలి, లేదా రిటైర్డ్ కలెక్టర్ 1 ఆఫ్ ద మెంబర్ ఉండాలి. హాస్పిటల్ కమిటీ డిఎంహెచ్ఓ ఉంటారు, ఆర్ఎంఓ ఉంటారు, లేకుంటే సూపరింటెండెంట్. ఆ కమిటీలో కనీసం 1 మంత్కి ఒకసారి మీటింగ్ పెట్టాలి. ఇంతవరకు హాస్పిటల్ అయిన తర్వాత మీటింగ్ లేదు. మరి మందులు ఉన్నాయా లేవా, లేదా మందులకు సరిపడే అమౌంట్ ఏమన్నా కావాలా,